హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న ఆల్ పై ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు ఎంఎస్ ఎక్సెల్లో సమ్ ఫార్ములని ఏ విధంగా యూజ్ చేయాలో దాని యొక్క టిప్స్ చెప్పబోతున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను ముందుగానే డాటా తీసుకున్నాను. దీన్ని జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా 4 డిఫరెంట్ డాటాస్ తీసుకున్నాను. కేవలం ఇక్కడ ఫార్ములా ఎంట్రీ చేస్తాను నేను. ఇక్కడ ఫార్ములా ఎంట్రీ చేస్తే 4 టేబుల్స్ యొక్క సమ్ ఎట్ ది టైం రావాలి, సేమ్ టైం. అది ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ మనం టోటల్ అని టైప్ చేసుకోవాలి. టోటల్ ఈ విధంగా టైప్ చేసుకొని దీన్ని కాపీ చేసుకొని వీటికి కూడా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా సమ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఈ విధంగా సమ్ ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే సమ్ అనే ఫార్ములా వస్తుంది. ఎంటర్. ఇక సమ్ మళ్ళీ ఇక్కడ ఆల్ట్ ఈక్వల్ టు సమ్ ఈ విధంగా. సో ఇదంతా చేయడానికి మనకు చాలా టైం పడుతుంది కదా. సో ఈ విధంగా కాకుండా మనకు సింగిల్ టైంలో రావాలి అంటే ఇక్కడ సెల్ యాక్టివేషన్ ఉంది కదా, టోటల్ ఎక్కడైతే రావాలో అక్కడ సెల్ యాక్టివేషన్ ఉంది, కంట్రోల్ క్లిక్ చేయాలి. కంట్రోల్ క్లిక్. అదేవిధంగా ఇక్కడ కంట్రోల్ ఎక్కడైతే సమ్ రావాలో అక్కడ కంట్రోల్ క్లిక్. మళ్ళీ ఇక్కడ కంట్రోల్ క్లిక్. ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి మీకు ఎక్కడైతే సమ్ రావాలి అనుకుంటున్నారో. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మీ కీబోర్డ్లో ఆల్ట్ ఈక్వల్ టు 4 డాటాస్ యొక్క సమ్ ఇక్కడ రావడం జరిగింది సింగిల్ టైంలో. ఈ ఫస్ట్ డాటాది 64,500, సెకండ్ డాటా 2,21,500, థర్డ్ది 96,500, అదేవిధంగా ఫోర్త్ 77,000. దీనికి కామా స్టైల్ అప్లై చేసుకోవచ్చు. కామా స్టైల్ కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ ట్యాబ్లో నెంబర్ గ్రూప్లో కామా స్టైల్ ఉంటుంది, క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు డెసిమల్స్ వచ్చాయి కదా, డెసిమల్స్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ప్రస్తుతం 2 ఉంచుతున్నా. ఈ విధంగా ఇక్కడ మీకు కామా స్టైల్ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా కామా స్టైల్ అప్లై చేసుకున్న తర్వాత మీ టేబుల్కి ఫార్మాట్ యాస్ టేబుల్ కూడా కలర్ కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ యాస్ ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఈ విధంగా ఇచ్చేయచ్చు. ఓకే, చూసారా కలర్ అనేది అప్లై అయింది. సో వీటికి కూడా ఇవ్వచ్చు ఫార్మాట్ యాస్ టేబుల్. ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ ఇవ్వచ్చు. ఫార్మాట్ యాస్ టేబుల్, ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కలర్స్ అనేది చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ హోమ్ ట్యాబ్లో నెంబరింగ్ గ్రూప్లో డిఫరెంట్ నెంబర్ ఫార్మాట్ ఉంది కదా. నెంబర్ ఫార్మాట్ గురించి చూసుకున్నట్లయితే సపోజ్ ఈ సెల్ యాక్టివేషన్ ఉంది కదా, ఈ సెల్ అడ్రస్ ఉంది L4. ఈ సెల్లో ఇక్కడ జనరల్ ఉంది. జనరల్ అంటే మనం ఏదైనా టైప్ చేసుకోవచ్చు. నేమ్ సపోజ్ శివ కానీ, ఇందులో నెంబర్స్ కానీ, అదేవిధంగా ఇందులో స్పెషల్ క్యారెక్టర్స్ కానీ అంటే ఎంట్రీ చేసుకోవచ్చు. సో దీన్ని జనరల్ కేటగిరీ ఇక్కడ ఆల్రెడీ ఉంది. నో స్పెసిఫిక్ ఫార్మాట్. నెంబర్ ఫార్మాట్ క్లిక్ చేసుకుందాం. తర్వాత నెంబర్ ఎంట్రీ చేసి ఓకే, నెంబర్ ఫార్మాట్లో వచ్చింది. నేను కరెన్సీలోకి మార్చాలి అనుకుంటే సపోజ్ ఇక్కడ నేను వాల్యూ ఇస్తున్నాను ఒక 5,000. దీనికి కరెన్సీలో రావాలి అంటే సింబల్ రావాలంటే కరెన్సీ క్లిక్ చేసుకోవాలి. వచ్చిందిగా రూపీ సింబల్ ఈ విధంగా వస్తుంది. తర్వాత అదే నేను అకౌంటింగ్ ఫార్మాట్లో ఉంచుకున్న నాకు రూపీ సింబల్ చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసి అకౌంటింగ్ ఫార్మాట్ అంటే దాని వాల్యూ ఎవరు కూడా చేంజ్ చేయొద్దు. సో ఈ విధంగా ఇక్కడ మళ్ళీ వేరే సెల్లో క్లిక్ చేసి N5 యాక్టివేషన్ ఉంచుకొని ఇక్కడ డేట్, షార్ట్ డేట్ సపోజ్ 23 December 2024. సో ఇది షార్ట్ డేట్ ఫార్మాట్లో వచ్చింది. సో నాకు లాంగ్ డేట్ కావాలి అనుకుంటే క్లిక్ చేసుకోవాలి 2024 ఈ ఫార్మాట్. కానీ మనం ఈ ఫార్మాట్లో ఎంట్రీ చేసుకోవద్దు. ఎందుకు అలాగంటే మనకు మన సిస్టమ్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ డేట్ ఉంది, తర్వాత మంత్, తర్వాత ఇయర్. ఈ ఫార్మాట్లో ఉంటే అలాంటి ఫార్మాట్లో సెట్ చేసుకోవాలి. ఈ సెల్ యాక్టివేషన్ నుంచి నేను ప్రస్తుతం లాంగ్ డేస్ క్లిక్ చేస్తున్నాను. లాంగ్ డేట్ చూసారా, మండే రావడం జరిగింది 2024 సండే. ఈ విధంగా కన్వర్ట్ అయింది. అదే మీ డిఫాల్ట్ డేట్ ర్యాండమ్గా ఒక డేట్ ఇచ్చిన ఆ డేట్కున్న లైక్ మండేనా, సాటర్డేనా, వెనస్డేనా ఇలా ఐడెంటిఫై ఈజీగా చేసుకోవచ్చు. 2024 ఈ విధంగా ఎంట్రీ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత సండే. సో ఇది లాంగ్ డేట్, షార్ట్ డేట్ యొక్క మీనింగ్. అలాగే టైం
టైం వచ్చేసి మీకు ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్ అండ్ టైం కస్టమ్ దగ్గర ఇది మార్చుకోవాలి టైం అని 120 ఇది టైం ఫార్మాట్ ఈజీగా రావడం జరిగింది. అలాగే పర్సంటేజ్ సపోజ్ మీది ఏదైనా స్టూడెంట్ మార్క్ లిస్ట్ మీరు డిఫరెంట్ డేటా ప్రిపేర్ చేసేటప్పుడు లైక్ స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, అలాంటి సందర్భాల్లో మీకు పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. జిఎస్టీలో కూడా పర్సంటేజెస్ ఉంటాయి, అందులో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు 6% కావాలంటే మనం స్పెసిఫిక్గా మనం ఈ విధంగా ఎంట్రీ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఈ విధంగా పర్సంటేజ్ని తీసుకుంటున్నాం. సో డిఫాల్ట్గా మనం ఎంట్రీ చేస్తే అక్కడ పర్సంటేజ్ కూడా రావాలి అంటే దానికి షార్ట్ కట్ మెథడ్ వచ్చేసి సపోజ్ మీకు రేంజ్ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పర్సంటేజ్ కావాలి, ఈ సెల్ అడ్రస్ నుంచి ఈ సెల్ అంటే నాకు 19 నుంచి 28 వరకు పర్సంటేజ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఫస్ట్ సెల్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెంబర్ ఫార్మాట్ డ్రాప్ డౌన్ క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ పర్సంటేజ్ రావాలి. సో ఇక్కడ పర్సంటేజ్ ఇప్పుడు 5 చూసారా, 5% వచ్చింది. 6, 2, 8, 12 ఈ విధంగా చూసారా, ఇది చాలా ఈజీగా పర్సంటేజ్ సింబల్ అని తీసుకుంటుంది. ఈ నెంబర్ ఫార్మాట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ 54%, 56% ఈ విధంగా 2%, 3% ఈ విధంగా ఎంట్రీ చేసుకుంటూ డైరెక్ట్ ఎంట్రీ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి పర్సంటేజ్ సింబల్ క్లిక్ అవసరం లేదు, కీబోర్డ్లో యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ జనరల్ ఫార్మాట్లో పర్సంటేజ్ స్పెసిఫై చేసుకోవాలి. ఆ సెల్ యొక్క రేంజ్ తీసుకొని స్పెసిఫై చేసుకుంటే ఈజీగా వర్క్ అనేది అంటే టైం అనేది మీకు సేవ్ అవుతుంది. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.